హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భీష్మ ఏకాదశి రోజున ఏర్పడే 2 శుభయోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. ఆ రాశులేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు 2 శుభకరమైన యోగాలు ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి రెట్టింపు లాభాలు పొందబోతున్నారు. హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్ష ఏకాదశి రోజున విష్ణువుని పూజించటం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున జయ ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది జయ ఏకాదశిని ఫిబ్రవరి 20న జరుపుకుంటున్నారు. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటే దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. జయ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఏకాదశి తిథి ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 8:50 నుంచి ఫిబ్రవరి 20 ఉదయం 9:56 వరకు ఉంటుంది. జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి, సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈసారి జయ ఏకాదశి రోజున అనేక శుభకార్యాలు జరుపుకోనున్నారు. జయ ఏకాదశి నాడు ప్రీతి యోగం, ఆరుద్ర నక్షత్రం, ఆయుష్మాన్ యోగం వంటివి ఏర్పడుతున్నాయని పంచాంగం చెబుతుంది. ఇది మాత్రమే కాదు, ఫిబ్రవరి 20న గ్రహాల రాకుమారుడు బుధుడు శని సంచరిస్తున్న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుభయోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది. మేషరాశి, మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. వృషభ రాశి, భీష్మ ఏకాదశి నాడు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు. ధన ప్రవాహానికి మార్గాలు సుగమం అవుతాయి. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు. సింహరాశి, మిత్రుల సహకారంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కెరియర్లో అపారమైన విజయాలు మీ సొంతమవుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తులారాశి, కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి ఉంటాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి, ఉద్యోగస్తులకు ఇది చాలా శుభ సమయం. గత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. ఆదాయాన్ని పెంచుకోవటానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో వృద్ధికి మార్గం సులభమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది అదృష్టకాలమని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.